టు మై ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ మా స్టూడెంట్కి ఏ విధంగా చేయాలో చూపిస్తుంది. క్లోజ్ ఇవి పక్కనము ఇటువైపుకు ఉండాలి, క్లోజ్ ఇక్కడ మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ ఇక్కడ ఉండాలి, క్లోజ్ ఇక్కడ ఉండాలి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లూజ్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి ఇట్లా లూజ్ చూసుకోవాలి, ఇట్లనన్నా చూసుకోవాలి, లేదా ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు లూజ్ ఇట్లా చూడాలి. కొత్తగా నేర్చుకున్న వారికి లూజ్ ఇట్లా చూసుకోవాలి. ఇలా పెట్టేసి బ్లౌజ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లూజ్ ఎంత ఉంది చెప్పాలి. 20 ఈ 20 మన ఖర్చులకు మొత్తం కలిపి పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి తీసుకుంటే 17 మన ఖర్చులకు అందుకు వదులుకున్నాం కాబట్టి 20. ఈ 20ని ఇట్లా హోల్డ్ చేయాలి. 20ని ఇట్లా హోల్డ్ చేసేసి ఇట్లా పెట్టాలి. ఇది లూజు, పొడవు. పొడవు ఎంత ఉంది? 14 ఉంది. 14 అంటే మనము కింద ఇక్కడ షోల్డర్కి 1/2 ఇంచు, కింద వీపట్టికి 1/2 ఇంచు, మొత్తం 15 పెట్టుకోవాలి. ఇక్కడ 15కి ఒక మార్కింగు, ఇక్కడ వీపట్టికి ఒక హాఫ్ మార్కింగ్ ఇక్కడ. తర్వాత వచ్చేసి వీపు ఇది ఎంత ఉందో చూసుకోవాలి. 5.5 అంటే మనం ఇక్కడ వీపట్టికి ఇప్పుడు వీపట్టికి వదిలినాం, ఇక్కడ షోల్డర్కి వదిలినాం, ఇక్కడ మెడ వీపట్టి వేస్తాము కదా, దానికి వచ్చేసి మొత్తం కలిపి 6. ఇప్పుడు నెక్ ఎంత పెట్టుకోవాలనేది నేను మీకు జాకెట్ కొలిచి చూపిస్తే మీకు ఒక విధంగా వస్తుంది. జాకెట్ కొల్చకుండా పర్ఫెక్ట్ మెడ ఎలా పెట్టాలనేది మీకు అందాజుగా చెప్తా. మామూలు అంటే సన్నగా ఉన్న వారికి 2 ఇంచులు పెట్టుకోవాలి, కొంచెం లావు ఉన్న వారికి 2.5 పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పటికీ ఎప్పటికీ షోల్డర్ జారిపోదు. ఇప్పుడు ఇవి కొద్దిగా సన్న ఉంది కాబట్టి మనం 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకుంటే ఇక్కడ షోల్డర్కి వెళ్ళి తక్కువ వస్తుంది, ఇక్కడ రౌండ్ షేప్ వస్తుంది. అది ఎట్లా అనేది మీకు చూపిస్తుంది. ఈ షోల్డర్ ఎంత ఉందో మొత్తం యాజ్ టు కొలిచి దాని ఖర్చులో కొలుపుకోవాలి. 2 అంటే మనం 3 పెట్టాలి. ఇక్కడ ఈ సంఖ భాగం ఎట్లా కొలుచుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది? 8 ఉంది. 8 ఉంది కదా, 8 ఇక్కడ ఒక 1/2 ఉంది. 8 ఇది ఎంత? ఇక్కడ నుంచి ఎంత ఉందో చూసుకొని మార్చుకోవచ్చు. ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ నుంచి 1/2 ఇంచు అంటే 1/2 అంటే మళ్ళీ లోతు వస్తుంది కాబట్టి 1 ఇంచు పెట్టుకోవాలి. రౌండ్ వస్తుంది. ఇప్పటికే కానీ ఇక్కడ 2.5 పెట్టి ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ పెద్దగా అవుతుంది, ఇక్కడ షోల్డర్ జారే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి షేప్ బాగా రౌండ్ కూర్చుంటుంది, షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. వెనుక పాటు ఇట్లా హోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది పొడవు ఎంత ఉందో లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ లూజ్ చూసుకోవాలి. లూజ్ సరిపోయింది, సరిపోలేదు, కొంచెం అతుకు పడుతుంది.
మనం ఏం చేస్తున్నామంటే ఇవి 4 ఉన్నాయి, 4టికి అతికేయకుండా ఇది కొద్దిగా ఇట్లా ఇట్లా జరుపుకొని ఈ రెండిటికి అతికేస్తామంటే చాలు, మనకు టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పొడవు చూస్తాం ఎంత ఉంది పొడవు? 7.5. మనం ఏం చేయాలి, ఇది సింగిల్ బ్లౌజ్ కదా, సింగిల్ బ్లౌజ్ కాబట్టి ఏం చేయాలంటే మనం ఇక్కడ హెమ్మింగ్కు మర్చుకోవాలి కాబట్టి 2 ఇంచులు వదులుకోవాలి ఎగస్ట్రా. 2 ఇంచులు ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ హోల్డింగ్కి ఒక 1/2, మళ్ళీ హోల్డింగ్కి ఒక ఇంచు, మొత్తం కలిసి ఎంత 2 ఇంచులు. 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకొని మొత్తం 9 వచ్చింది. ఇట్లా మార్కింగ్ చేస్తాం. ఇక్కడ ఎంత వదిలినా మనం? ఇంచున్నర మార్కింగ్ ఇక్కడ వచ్చేసి మార్కింగ్ ఇట్లా వేస్తాం. ఇట్లా వేసుకోవాలి. ఇది మర్చడానికి అనమాట. తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇక్కడ నుండి 2 ఇంచులకు మార్కింగ్ వేస్తాం. ఎందుకు కాదు 2 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ఇంచుల నుంచి మనం ఇట్లా ఒక స్ట్రైట్గా ఒకటి లైన్ వేసుకోవాలి. ఒక లైన్ వేసుకొని ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి మనం ఇక్కడ మళ్ళీ ఒక ఇంచులకి 1 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నుండి ఈడ 8 ఉంది కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచు తగ్గించాలి. ఓకే, మళ్ళీ మళ్ళీ ఒక 1/2 ఇంచు తగ్గించుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ 1/2 ఇంచు ఇక్కడ నుండి అర్థమైందా? కట్ చేయాలి. ఇది హ్యాండ్. ఈ 2 ఇంచులు ఎందుకు పెట్టినా, ఇందాక అడిగినావు కదా ఎందుకు పెట్టినానంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక ఉండాలన్నమాట. స్ట్రైట్గా ఉండాలి. ఈ 2 ఇంచుల కా నుంచే మనం తగ్గియాలి, కానీ ఇక్కడ నుంచి తగ్గకూడదు. అందుకే ఈ స్ట్రైట్ లైన్ అట్నే ఉండాలి. ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఇట్లా ఇట్లా హ్యాండ్ ఇట్లా చేయాలి. మనకు ఫ్రంట్ పార్ట్ మాత్రం ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంచులు కదా, మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి 5 ఇంచులకి 5 ఇంచుల కాడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈడ ఇక్కడ నుంచి ఇట్లా లోతు, ఇక్కడ నుంచి ఇట్లా లోతు తీయాలి. సంకపాటు. ఇది హ్యాండ్ కటింగ్.